పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ ఫామ్ తగ్గుతూ వస్తుందా? కొత్త నినాదంతో ఫామ్ కోల్పోతున్నారా? ఆయన ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకంత ఫామ్ కోల్పోతున్నారా? ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేక నిరాశ నిస్పృహలో మిగిలిపోయారా? అందుకే సనాతన ధర్మం ముసుగు వేసుకొని తిరుగుతున్నారా అన్న కామెంట్స్ ఇప్పుడు ఆయన అభిమానులనే కాదు, కాపు సామాజిక వర్గాన్ని కూడా వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్లో కనిపించని సనాతన ధర్మం ఇప్పుడు ఒక్కసారిగా కనిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ఘటనలు జరిగాయా కాదా అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు. అప్పుడు రామతీర్థంలో రథం తగలపడడం వంటి ఘటనలు జరిగిన పవన్ కళ్యాణ్కు అప్పుడు సనాతన ధర్మం ఎందుకు గుర్తుకు రాలేదని, నాడు ఆ దుస్తులు ఎందుకు ధరించలేదని, ఎందుకు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టలేకపోయారన్న సందేహాలు ఆయన ఫ్యాన్స్లో ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. ఆనాడు గుర్తుకు రాని, పాటించని సనాతన ధర్మాన్ని ఒక్కసారిగా అధికారంలోకి రాగానే ఎందుకు గుర్తుకొచ్చిందని, విపక్షంలో చేయాల్సిన పనులు అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. కానీ అందుకు సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే కారణాలు కూడా ఆయనకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో ఈ మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుందా అన్నది అర్థం కాకుండా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్కు వెనుక నుంచి ఎవరైనా ఇలా చేయమని ప్రోత్సహిస్తున్నారా? అది రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో జరుగుతుందా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం నినాదం అందుకోవడం వెనుక బీజేపీ ఉందన్న కామెంట్స్ బాగానే వినబడుతుంది. అయితే అందులో నిజమేంతో తెలియదు. కానీ దక్షిణ భారతదేశంలో బలమైన హిందుత్వవాది తమకు అవసరం కావడంతో అందుకు పవన్ కళ్యాణ్ వినియోగిస్తున్నారని అంటున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ బీజేపీ అలాంటి పని చేయకపోవచ్చు. బీజేపీ సొంతంగానే ఎదుగుతుంది. మరొకరి చేతిలో, మరొక పార్టీ అధినేత చేతిలో హిందుత్వ నినాదాన్ని అప్పగించి తాను తప్పుకున్నంత పిచ్చి పనులు చేయదనేది కూడా మరికొందరి వాదన. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మంతో పాటు ప్రాయశ్చిత్త దీక్ష వంటి వాటితో కొన్ని వర్గాలకు దూరమవుతున్నారన్న ఆందోళన కూడా ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతుంది. పవన్ను అభిమానించేవారు ఈ సలహా ఎవరిచ్చారన్న దానిపై ఆరాలు తీయడం మొదలుపెట్టారట. ఇది రాజకీయంగా పవన్కు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఎంత మాత్రం చేకూర్చదన్న బలమైన వాదన మాత్రం వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.